భోజనం కావాలమ్మా, ముందుకు రావాలా? భోజనం ముందు రావాలి. గోవిందా గోవిందవాడ వెంకటరమణ గోవిందా గోవింద. కనిపిస్తుందా బాగా? ఎవరికి పెట్టినా పెట్టిపోయినామా, గాలికి పెట్టాలా? గోవిందా 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 గోవిందా. నమో విష్ణవే. పదకొండు కాదు, ఇంకొకటి కొర ఉంది. ఇదిగో అది కోసేస్తాను. వెంకటేశ హోమం దగ్గర కూర్చుంటారు. 10,016 ఇచ్చిన వాళ్ళు, 57 ఇచ్చిన వాళ్ళు, 1,00,000 ఇచ్చిన వాళ్ళు. మీ పేరుమా? సత్య అటే రాయండి. రాశారంట. ఓకే. సుధీర్ 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 కుమార్ గారు స్వామి
ఈనాటి ఉభయకర్తలంతా కూడా స్వామివారి చిత్ర యాక్షాలకి విచ్చేసి ఈ యొక్క స్వామివారి ప్రసాదం కళ్యాణాద్భుతగాత్రాయ కామితార్థప్రదాయిని శ్రీమద్ వెంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం. ఓం నమో వెంకటేశాయ. భక్తమాచలి విజ్ఞప్తి, మన యొక్క కావల గ్రామంలో కచ్చేరిమెట్లో వేయించేసినటువంటి శ్రీ భూనీలా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి యొక్క దేవస్థానం నందు శ్రీ స్వామివారికి ఆలయ జీర్ణోద్ధరణ పునఃప్రతిష్ఠ మహాకుంభాభిషేక మహోత్సవాలు అంగరంగ అతివైభవంగా జరుగుతున్నవి. ఈ నెల 5వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకు పంచాంగ దీక్షతో వేదమంత్రానుసారంగా వైఖానసాగమోక్త ప్రకారంగా కార్యక్రమం నిర్వహించబడుతున్నది. అందులో భాగంగా ఈరోజు స్వామివారికి జలాదివాస కార్యక్రమం, ప్రాతకాలాన కుంభార్చన, అగ్ని హోమం, తర్వాత స్వామివారికి జలాదివాస కార్యక్రమం నిర్వహించబడింది. అలాగే సాయంత్రం స్వామివారికి నిత్య హోమం, సైనాదివాస కార్యక్రమం నిర్వహించబడుతుంది. రేపు స్వామివారికి 10:38 నుండి 10:48 స్వామివారి యొక్క ప్రతిష్ఠా కార్యక్రమం నిర్వహించబడుతుంది. తర్వాత 12 గంటలకి స్వామివారి యొక్క ప్రసాదంగా అన్నప్రసాద వినియోగం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భక్తులంతా కూడా పాల్గొని స్వామివారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించి శ్రీ వెంకటనాథుని కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచూ ఉన్నాం. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. కావలి కచ్చేరిమెట్టలో వెలసి ఉన్నటువంటి శ్రీ బాలాజీ శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క దేవస్థానమునందు గత 30 సంవత్సరాల క్రితం ఈ యొక్క దేవాలయంని నిర్మించి ఉన్నారు. స్వామివారి విగ్రహమును దిగువగా ఉన్నదని, ఆ స్వామివారి విగ్రహం మరి ప్రజలందరికీ కూడా ఎంతో తేజోమయంగా కనపడాలని ఆ విగ్రహాన్ని ఒక 2 అడుగులు ఎత్తున ఉండాలని చెప్పినని శాస్త్రోత్తరంగా అందరూ చెప్పినందువలన ఈరోజు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో గత 5వ తేదీ నుండి 9వ తేదీ వరకు కూడా ఉదయం సాయంత్రము హోమాలు మరి దంపతుల చేత కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. నిన్నటి రోజున క్షీరాభిషేకంతో భక్తులందరూ కూడా స్వామివారికి ఆ క్షీరాభిషేకం చేసి పరవశించిపోయారు ఆనందోత్సవాలతోటి. ఈ రోజున జలాభిషేకంతో ప్రజలందరూ కూడా వారి చేతులతోటి, ఎందుకంటే గత 30 సంవత్సరాల క్రితం స్వామివారిని ప్రతిష్ఠ చేసినప్పుడు కొంతమందికి తెలిసి ఉండదు. ఈ విగ్రహ ప్రతిష్ఠ అయిన తర్వాత స్వామివారిని గర్భగుడిలో ప్రవేశింపజేస్తారు కాబట్టి భక్తులందరం కూడా స్వామివారిని మరి దూరంగా ఉండి గడప యువతల నిలబడి కేవలం మనం దండం పెట్టుకుని పరవశించి ఆధ్యాత్మికంగా మనం శోభాయమానంగా స్వామివారి ఆ ముఖబింబం చూస్తూ మనం ఆనందపడాల్సింది తప్పితే స్వామివారిని స్వయంగా మనం దగ్గరకు పోయి పాదాల చెంత తలమోకి స్వామిని వేడుకొని ఆ అభిషేకం చేసేటటువంటి గొప్ప అవకాశము ఆలయ కమిటీ వారు మనకు ఈసారి అప్పచెప్పారంటే అది దేవాదేవుడు. ఎందుకంటే విగ్రహ ప్రతిష్ఠ అనేది ఒకసారి ఉంటుంది, కానీ ఆ వెంకటేశ్వర స్వామి మళ్ళీ కూడా తేజోమయంగా గత వీరబ్రహ్మం గారు చెప్పున్నారు కావలి కనకపట్టణం అని. ఆ కావలి కనకపట్టణం అనేటటువంటి గొప్ప అవకాశమే మళ్ళీ అదే విగ్రహాన్ని పునః ప్రతిష్ఠ చేయటం అనేది ఎంత గొప్ప అవకాశం అంటే ఆ స్వామికే చెల్లు నిత్య కళ్యాణ మహోత్సవం అని చెప్పి ఆ స్వామి యొక్క ఈ విధంగా సేవలు చేపించుకుంటా ఉన్నాడు. రేపటి రోజున ఉదయం 10 గంటల నుంచి 11 గంటల లోపు ఈ యొక్క స్వామి వారి యొక్క పునః ప్రతిష్ఠ కార్యక్రమం జరుగుతూ ఉంది.
తదుపరి కుంభాభిషేకం జరుగుతూ ఉంది. ఆ కార్యక్రమంలో కావలి పట్టణ ప్రజలందరూ కూడా కన్నుల విందుగా స్వామి వారి యొక్క ప్రతిష్ట కళ్ళతోటి చూసి ఆ కుంభాభిషేకం జరుగుతుంది. ఎందుకంటే ఆ కలశాలకు కుంభాభిషేకం చేయకముందు స్వామి వారిని బయట పెడతాం కాబట్టి ఆయన మామూలుగా చూస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. లోపల విగ్రహ ప్రతిష్ట చేసిన తర్వాత కుంభాభిషేకం ఎప్పుడైతే మనం చేస్తామో ఆయన పూర్తిగా భగవంతుడైపోయి ఆయన ఆ వెంకటేశ్వర స్వామి ఆ విగ్రహ ప్రతిష్టలో లీనమైపోయిన తర్వాత కేవలం మనకు స్వామి వారు కనపడతారు తప్పితే విగ్రహం కనపడదు. ఆ చూసిన తర్వాత మన శోభాయమానంగా ఆ ముఖబింబం చూసి ఆ నవ్వులతోటి నిజంగా ఎక్కడో మనం చాలా దిక్కుల వెంకటేశ్వర స్వామి యొక్క విగ్రహాలు చూసాం, కానీ మన అదృష్టం ఏమో తెలియదు, కానీ కావలి ప్రజల అదృష్టము ఆ స్వామి వారి యొక్క ముఖబింబం ఏ విధంగా ఉంటుందంటే కొద్దిగా సేపు మనం అలా స్వామి ఉంటే ఆ స్వామి వారి యొక్క నవ్వు కానీ ఆ బుగ్గలు కానీ ఆ కళ్ళతో మనం చూడటం కానీ చూస్తూ ఉన్న వాళ్ళకే మన కళ్ళల్లో ఆనందం పొందుతుంటే కన్నీటి పొట్టు రాలుతాయి. అంత గొప్ప లీనమైపోయి ఆ స్వామి వారు ఇక్కడ ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రేపు జరుగుతున్నటువంటి కార్యక్రమాల్లో మరి అందరూ కూడా క్రమశిక్షణగా పాల్గొని ఆ స్వామివారి యొక్క తీర్థ ప్రసాదాలు తీసుకొని మధ్యాహ్నం కాల అన్న ప్రసాదం ఉంటుంది. ఆ కార్యక్రమంలో ప్రజలందరూ కూడా పాల్గొని ఆ కార్యక్రమాన్ని చేపట్టవలసిందిగా అందరినీ మీ చేతులు జోడించి నమస్కరిస్తూ మరొకసారి ఆలయ కమిటీ వారందరికీ కూడా పేరున ధన్యవాదాలు తెలియ ఇంత మంచి అవకాశం కావాలి ప్రజలకు మీరు ఇచ్చినందుకు. ఈ యొక్క వీడియో కూడా ఎక్కడెక్కడో జిల్లాలు రాష్ట్రాలు చూద్దరు వాళ్ళు కూడా దగ్గరకు రాకపోయినా కూడా ఆ కళ్ళతోటి ఆ వీడియో ద్వారా చూసి వాళ్ళు కూడా ఆనందంగా పరవశించడానికి ఒక మంచి అవకాశాన్ని ఇచ్చారు. కాబట్టి మీ అందరికీ కూడా చేతులు జోడించి నమస్కరిస్తూ రేపటి కార్యక్రమంలో మీరు అందరూ పాల్గొని స్వామి వారి కృపకు పాత్రలు కాగలరని అందరికీ మిమ్మల్ని అందరూ కూడా ప్రార్థిస్తూ ఉన్నాం. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో